డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న పిల్లలు చాలామంది ఆ ఫౌండేషన్లో ట్రైనింగ్ అయినారు. వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి అనుకుంటారు. ఇంకే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది రిక్రూట్ చేయాలని ఆలోచన. ట్రిపుల్ ఐటీ అనేది ఈరోజు జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థికి ఒక కళగా టీచర్లు నూరిపోస్తూ ఉన్నారు. 33,000 దరఖాస్తులు వచ్చినాయంటే అర్థం చేసుకోండి. పోయిన సంవత్సరం 19,720 దరఖాస్తులు మాత్రమే వస్తే ఈ సంవత్సరం 33,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇది మామూలు విషయం కాదు. పిల్లల మీద తల్లిదండ్రులకు నమ్మకం వచ్చింది, టీచర్లకు నమ్మకం వచ్చింది, టీచర్ల పైన తల్లిదండ్రులకు పిల్లలకు నమ్మకం వచ్చింది, మొత్తం విద్యా వ్యవస్థ మీద సమాజానికి నమ్మకం వచ్చింది. కాబట్టి ఇది గొప్ప మైలురాయిగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఈ శుభవార్తను మీతో షేర్ చేసుకోవాలని, మీ ద్వారా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ షేర్ చేసుకోవాలని చెప్పి అర్జెంటుగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే మన డిగ్రీ కాలేజీలలో కూడా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది. ప్లేస్మెంట్స్ విషయంలో, కొత్త కోర్సెస్ నేర్చుకునే దాంట్లో మన పిల్లలు ఎవ్వరికి తీసిపోరని చెప్పి రుజువు చేసుకుంటా ఉన్నారు. మొట్టమొదటి నేను ఒక మాట అన్నా, నేను కొత్తగా ఎన్నికైన తర్వాత మహబూబ్నగర్ బిడ్డలు వజ్రాలు, కానీ ఇప్పటిదాకా వాళ్ళను సానబెట్టేటోళ్ళు లేకుండే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి రూపంలో, అలాగే ఇక్కడ మన టీచర్ల రూపంలో, ఇంకా మాలాంటి వాళ్ళ ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఎమ్మెల్యేలు నిరంతరంగా కృషి చేయడంతో రాళ్ళుగా ఉన్న మన పిల్లల్ని ఈరోజు వజ్రాలుగా మలుచుకుంటా ఉన్నాం. ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో మహబూబ్నగర్కు ఉపయోగపడే అంశం. మళ్ళీ ఒకసారి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, చిల్లర మల్లల రాజకీయాలు చేయనీకే నేను రాజకీయాల్లో రాలేదు. నేను ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తలేను, ఓట్ల కోసం రాజకీయాలు చేస్తలేను. భవిష్యత్తు మహబూబ్నగర్ కోసం మాత్రమే నేను రాజకీయాలు చేస్తా, రాజకీయాల్లో ఉంటున్నా. ఎవ్వరు ఏం చేసినా కూడా నా దారి మరచుకోను. ఎవరు నా అటెన్షన్ను డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా నేను డైవర్ట్ కాదలుచుకోలేదు. ఒక లక్ష్యం కోసం పనిచేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విద్య పట్ల అంతే దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెట్టింది. మీ అందరినీ కూడా మీకు వీలైతే మిమ్మల్ని తీసుకొని పోతా ఒకరోజు బస్ వేసి. నేను ఎన్ఆర్ఐలను తీసుకొని పోయిన ఫోటో వచ్చి ఉంటుంది పేపర్లో. మన తెలుగు వాళ్ళను అమెరికాలో కూడా ఇంత బాగలేదు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంత అద్భుతంగా చేసిండ్రు అని చెప్పి వాళ్ళే కితాబ్ ఇచ్చిండ్రు. అటువంటి పబ్లిక్ స్కూళ్ళను ప్రతి నియోజకవర్గంలో మొదటగా ఒకటి పెట్టుకోవాలి అని చెప్పి ఈ విద్యా సంవత్సరం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మన దగ్గర కూడా నేను 2 ఆప్షన్స్ ఇచ్చిన. ఎంవిఎస్ జూనియర్ కాలేజ్ ప్రాంగణం ఒకటి, తర్వాత హన్వాడలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఒకటి. దాంట్లో ఏది వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒకటి మన మహబూబ్నగర్లో కూడా త్వరలోనే మనం చూస్తాం. దాని రిజల్ట్స్ కూడా మనం చూడబోతా ఉన్నాం. థ్యాంక్ యూ.